ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మరొక 5 మందినైనా సరే సబ్స్క్రైబర్లుగా మార్చండి. అంశం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా పంచండి. మరింత మందికి ఈ వీడియోని చేర్చే బాధ్యత మనమే తీసుకోవాలి అని మీతో మనవి చేసుకుంటూ ఈ రోజున అంశం నాన్న నుంచి నేర్చుకున్నవి ఎన్నో. కష్ట సుఖాల్లో, కుటుంబ బాధ్యతల్లో దంపతులు ఇద్దరూ ఏ విధంగా అయితే సమానంగా పాలు పంచుకుంటారో పిల్లల పెంపకంలో కూడా భార్యాభర్తలు ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. ప్రత్యేకించి దంపతుల్లో, ఈ తరం దంపతుల్లో ముఖ్యంగా ఆడ మగ అన్న తేడా లేకుండా ఇద్దరు కూడా పిల్లల పెంపకంలో సమానమైన పాత్ర పోషిస్తున్నారు. నేను గమనిస్తున్నాను. తండ్రులు చేసే పనులు తల్లులు, తల్లులు చేసే పనులు తండ్రులు అలవోకగా చేసేస్తున్నారు. ఈ రకంగా పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల యొక్క ఇద్దరి పాత్ర సమానంగా గనక ఉంటే ఆ పిల్లలు మరింత క్రమశిక్షణతోటి, మరింత సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెరుగుతారు అని అనేక అధ్యయనాలు వెల్లడించినాయి. ఈ విధంగా తండ్రులు కూడా పిల్లల యొక్క పెంపకంలో చురుగ్గా పాలు పంచుకోవడం వల్ల అనేక అంశాలలో ఆ పిల్లలు తెలివితేటలతో వ్యవహరించటం, భావోద్వేగాలను నియంత్రించుకోవటం, చక్కటి విలువలు వంట పట్టించుకోవడం మొదలైన విషయాల్లో బాల్యం నుంచే మరింత నేర్పరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. మొట్టమొదట ప్రవర్తన పరంగా ఎలా ఉండాలి తండ్రులు. పిల్లలు చిన్నతనం నుంచి తమ యొక్క తండ్రితోటి సన్నిహితంగా పెరగడం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఉదాహరణకి ఖాళీ సమయాల్లో పిల్లలతో ఆడుకునే క్రమంలో వాళ్ళకి తండ్రి ప్రేమ, ఆప్యాయత పొందే అవకాశం ఉంటుంది. మా రోజుల్లో అయితే తండ్రి దగ్గరికి అంత స్వేచ్ఛగా వెళ్ళగలిగే వాళ్ళం కాదు, భయం ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. దీనివల్ల రోజంతా నాన్నగారిని మిస్ అయ్యాము అనేటువంటి భావన వాళ్ళల్లో కలగకుండా జాగ్రత్త పడచ్చు. ఇవాళ ఆధునిక కాలంలో ఎంతో బిజీగా ఉంటున్నారు తల్లి తండ్రి ఇద్దరు కూడా. ఇద్దరు ఉద్యోగాలు చేసేటైతే మరీ అసలుకి చాలా సమస్య. అట్లాగే తండ్రి పిల్లలతో ఆడుకునేటప్పుడు గెలవాలన్నటువంటి స్ఫూర్తి, భావోద్వేగాల నియంత్రణ ఇవన్నీ అణుచుకోవాలి. తాను ఓడిపోయి పిల్లల్ని గెలిపించాలి. ఇటువంటివి పిల్లల్లో ముందు ఒక ధైర్యం ఏర్పడుతుంది, వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. అయితే మనం కావాలని ఓడిపోయినట్లుగా ఉండకూడదు. వాళ్ళ దృష్టిలో మనం ఆడి ఓడిపోయిన భావన వాళ్ళలో కలగాలి. ఇది కావాల్సింది. దానివల్ల పెద్దయ్యాక ఏదైనా వాళ్ళకి గెలుపు ఓటములు రెండూ సంభవిస్తాయి.
గెలిచినప్పుడు ఎంత ఆనందపడతారో, ఓడిపోయినా కూడా దాన్ని ఒక పాఠంగా తీసుకొని మళ్ళీ గెలవాలి అనేటువంటి తపన కూడా వాళ్ళల్లో వచ్చే విధంగా ప్రోత్సహించాలి తండ్రి. ఇక తమ వెంట తీసుకువెళితే ఏమిటి ప్రయోజనం పిల్లల్ని? చాలామంది పిల్లలు చిన్నతనంలో తండ్రి గారు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి తాము కూడా వస్తామని మారాన్ చేస్తుంటారు. ప్రతి ఇంట్లో మీరందరూ చూసేది. అయితే అలాంటి సందర్భాల్లో కొన్ని చోట్లకైనా పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల సమాజంలో తమ తండ్రి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పిల్లలు అనుభవపూర్వకంగా పరిశీలించి గ్రహించగలుగుతారు. దాన్ని బట్టి నలుగురిలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. అలాగే అలా వెళ్ళినప్పుడు పిల్లలు అనేకమైనటువంటి వింతలు విశేషాలు చూడొచ్చు. వాటి గురించి అడిగినప్పుడు విసుక్కోకుండా జవాబులు చెప్పాలి. అందువల్ల పిల్లల్ని సాధ్యమైనంత వరకు తమ వెంట తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఉదాహరణకి ఒక షాపింగ్ వెళ్ళినా, లేదు ఒక ఫంక్షన్కి వెళ్ళినా తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళాలి. అట్లాగే వీలైనప్పుడల్లా పిల్లల్ని తండ్రి యొక్క సంరక్షణలో వదిలేయటం కూడా మంచిదే తల్లికి. దానివల్ల వాళ్ళ నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకా సాధారణంగా తండ్రి గారితోటి కూతురుకు అనుబంధం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ వాస్తవం ఇది. ఎందుకంటే నాకు మొట్టమొదటి కూతురే పుట్టింది. దాదాపు మా పిల్లవాడు 6-7 ఏళ్ల తర్వాత పుట్టాడు కొడుకు. అప్పటి వరకు మా అమ్మాయి నా ఒళ్ళోనే పెరిగింది. టీవీ చూస్తుంటే నా ఒళ్ళోనే పడుకొని టీవీ చూసేది. అయితే అమ్మాయిలు తండ్రితోటి ఎక్కువగా క్లోజ్గా ఉండటం వల్ల వాళ్ళు ఎదుర్కొనేటటువంటి భావోద్వేగాలు, ఒత్తిళ్లు వంటివి దగ్గర నుంచి గమనించే అవకాశం ఆ తండ్రికి ఉంటుంది. దగ్గర నుంచి గమనించే అవకాశం. దీనివల్ల వాళ్ళకి ఇలాంటి విషయాల మీద అవగాహన పెరుగుతుంది పిల్లలకి. తద్వారా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైతే సులభంగా వాటిని ఎదుర్కొని అధిగమించగలుగుతారు. దానివల్ల మానసిక ఆరోగ్యం మీద కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు అని నిపుణులు చెబుతున్నారు. ఇక తండ్రి మార్గదర్శకుడు ఎలా ఉండాలి? తల్లి మాదిరిగానే తండ్రి పెంపకం వల్ల కూడా పిల్లలకి కష్ట సుఖాలు, బరువు బాధ్యతలు, ప్రేమానుబంధాలు మొదలైనవన్నీ కూడా చిన్నతనం నుండే అలవాడతాయి. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వీటన్నింటి మీద ఆ పిల్లలకి పూర్తి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి గనక ఇలాంటి ఎన్నో విషయాలని ఆ పిల్లలు తమ తండ్రులను చూసి నేర్చుకోవడం వల్ల క్రమంగా ఆ తండ్రులే వాళ్ళకి మార్గదర్శకులుగా మారే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా ఉత్తరోత్తర పెద్ద అయిన తర్వాత కెరీర్లో కానీ సమాజంలో కానీ మంచి గుర్తింపు, పట్టు సంపాదించుకోగలుగుతారు. తమ బాధ్యతలని సక్రమంగా నెరవేర్చగలుగుతారు. వివాహం అయిన తర్వాత మెట్టినింట్లో కూడా. తద్వారా తండ్రికి తగ్గ పిల్లలుగా పేరు సంపాదించుకుంటారు. ఆ తండ్రి యొక్క కీర్తిని వ్యాపింపజేస్తారు. ఒక పువ్వు ఏ విధంగా పరిమళాన్ని వ్యాపింపజేస్తుందో అలా. అయితే వీటన్నిటికీ తగినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి వ్యవస్థ కుటుంబం. వాస్తవానికి ఇవాళ మ్యాక్రో ఫ్యామిలీస్గా మారిపోయినాయి. అంటే తల్లి, తండ్రి, 2 పిల్లలు మాత్రమే ఉంటున్న కుటుంబాలు తయారైనవి. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అరుదుగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఉన్నప్పుడు బామ్మో, తాతయ్యో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఉదాహరణకి మా అమ్మాయి వాళ్ళ విషయంలో తీసుకుంటే వాళ్ళ బామ్మ తాతయ్య ఇద్దరు వాళ్ళ దగ్గరే ఉంటారు. మా చిన్న మనవడైతే వాళ్ళ బామ్మ దగ్గర నుంచి ఎన్నో పాటలు, పాత పాటలన్నీ వాడు నేర్చుకుంటూ ఉంటాడు. వాడిలో ఆ ఘంటసాల అంటే మమకారం పెరిగింది. వాడికి గట్టిగా 8 ఏళ్ళు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? దానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ అనుభవంలో నుంచి కూడా కొన్ని విషయాలని ఆ పిల్లలు నేర్చుకోగలుగుతారు. అయితే ఇంట్లో పెద్దవాళ్ళు లేని ఇల్లు కనుక అయితే తల్లి తండ్రి మరింత బాధ్యత వహించాలి. తల్లో తండ్రో ఇద్దరు ఎవరో ఒకరు కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించకపోతే ఆ పిల్లలు ఒంటరి వాళ్ళం అయిపోయినాము అనేటువంటి ఒక భావనలో పెరుగుతారు. దానివల్ల వాళ్ళకు ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. దాని తర్వాత వాళ్ళు కెరీర్లో కూడా ఎదగలేకపోవచ్చు. వివాహం అయిన తర్వాత మెట్టినింటికి వెళ్ళిన ఆడపిల్ల కూడా సక్రమంగా అక్కడ ప్రవర్తించలేకపోవచ్చు. ఎన్నో నష్టాలు కలుగుతాయి. అందువల్ల పిల్లల పెంపకంలో తల్లి ఎంత బాధ్యత పడుతుందో తండ్రి కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత పడాలి. అప్పుడే తమ పిల్లలు తమకి కీర్తి ప్రతిష్టలు తేగలుగుతారు అనేటి విషయాన్ని మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందరం కూడా అలా ప్రయత్నించిన వాళ్ళమే. ఇంకా ఇప్పుడే ఆధునికంగా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కూడా ఇటువంటి మంచి విషయాలని గ్రహించి దాన్ని తమ జీవితంలో అన్వయం చేసుకొని తమ యొక్క కుటుంబాలని స్వర్గమయంగా చేసుకుంటారు అని నమ్ముతూ ఆ సంస్కారం, ఆ బలం వాళ్ళకి ఇవ్వటానికి ఆ పరమాత్మ ఎప్పుడు కూడా అనుగ్రహం చూపుతాడు అని విశ్వాసం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.